ఈ రోజున చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తుంది. ముఖ్యంగా రోజా ఇప్పటికీ కూడా రష్యా అల్లుడికి జర్మనీ గురించి బాగా తెలుసు అనుకుంటా. ఇక్కడ రాజీనామా చేసేసి రష్యా వెళ్ళి అక్కడ పోటీ చేస్తే అక్కడ ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది అన్నట్టుగా కూడా కొంత రోజా సెటైరికల్గా మాట్లాడుతుంది. మీరు వినే ఉంటారు. ఈ కామెంట్స్ మీద రియాక్ట్ అవ్వాలంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు రోజా మాట్లాడిన మాటలు మనకు కొత్త ఏం కాదు. నిజంగా రష్యా అల్లుడు అంటే ఖచ్చితంగా మన భారత రాజ్యాంగమే కాకుండా రష్యన్ కాన్స్టిట్యూషన్ గురించి కూడా తెలుసుకోవటం అనేది అది పవన్ కళ్యాణ్ గారికి దక్కిన అవకాశంగా మనం భావించవచ్చు. అదేం తప్పేం కాదు. అఫ్కోర్స్ వీళ్ళేం సలహాలు ఇవ్వవసరలా. వీళ్ళు ముందు రాజ్యాంగాన్ని తెలుసుకొని రాజ్యాంగబద్ధంగా ఎలా నడుచుకోవాలి, లేదంటే రాజ్యాంగంలోని అంశాలు ఏంటి దాని పరంగా మనం ముందుకెళ్ళాలని అనుకోవాలి తప్పితే ఈ ప్రతిపక్ష హోదా కూడా అడుక్కోవటం ఏంటో నాకు అర్థం కావట్లా. అక్కడ నిజంగా ఇచ్చే అవకాశం అంటే ప్రజలే ఇచ్చేవారు కదా. ప్రజలు ఇవ్వనప్పుడు ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడ పాలన ఎలా ఉంటుంది, నిర్ణయాలు ఎలా ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టేసి ఈ మీద వచ్చి నాకు ఇంకోటి అనిపిస్తుంది ఏంటంటే ఈ శ్యామల ఎక్కడ హైప్ అయిపోతుందని చెప్పని ఈమె గబగబా వచ్చేసినట్టు ఈ మధ్య కనిపించట్లేదు స్క్రీన్ మీద. శ్యామల వ్యూస్ పెరిగిపోతున్నాయి, శ్యామల ఇంకా నన్ను మైనస్ చేస్తారు, పాపులర్ అయిపోతుంది. ఇప్పుడు దాకా నేనే హోల్ అండ్ సోల్ మహిళగా ఉన్నాను పార్టీలో, మాజీ మంత్రిగా చేసిన, ఎమ్మెల్యే చేశాను, ఇప్పుడు అధికార ప్రతినిధి పదవి కూడా ఊస్టింగ్ అయిపోద్ది అనే ఉద్దేశంతో గబగబా పవన్ కళ్యాణ్ గారి పేరు, ఎందుకంటే శ్యామల ఆ పేర్లు ఎత్తుకుని పైకి వెళ్తుంది కాబట్టి ఈమె కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి హైప్ అవ్వాలని చూస్తుంది తప్పితే ఎక్కడా కూడా వాళ్ళకి ప్రజా సమస్యల మీద నిజంగా పోరాటం చేయాలంటే 11 మంది ఉన్నారు కదా. వాళ్ళు వచ్చి నిజంగా కూర్చొని మాట్లాడవచ్చు కదా. మేము అదే కదా అడుగుతుంది. ప్రతిపక్ష హోదా ఉంటేనే మాట్లాడటం ఏంటి? మాకు ఒకటి కూడా లేదుగా మొన్నటిదాకా. కానీ మేము సమస్యల మీద ప్రశ్నించలేదా? సమస్యల గురించి అడగలేదా? అలానే సమస్యల గురించి పోరాటం చేయలేదా? మీరు ఎందుకు అలా చేయలేకపోతున్నారు? మిర్చి బస్తాలుగా వెళ్ళారు. పోనీ అదే అంశం తీసుకుందాం, ప్రభుత్వం తప్పే చేసింది అనుకుందాం. ఎందుకంటే వీళ్ళు స్పందించిన ముందే చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాశారు, మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆదుకోండి అని చెప్పని. కాబట్టి అక్కడి నుంచి సమాధానం వచ్చింది. కానీ ఈలోపే నేనేదో సమస్యను లేవనెత్తాను, నాదో పరిష్కారం అయినట్టుగా ఏదో పెద్ద బిల్డప్ ఇవ్వడానికి చూస్తే తీరదూత అక్కడికి వెళ్ళాక 14 టిక్కీల మిర్చి దొంగతనం జరిగింది రైతుల ముసుగులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేశారు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇలాంటివన్నీ పిచ్చి ప్రాణాలు చేశారు. పోనీ అదే అనుకుందాము. నిన్న వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు అదే మిర్చి అంశాన్ని లేవనెత్తచ్చు కదా. అది మానేసి మళ్ళా స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి రద్దాంతం చేసి ఉన్న ప్రసంగాన్ని అడ్డుకొని మళ్ళీ ఆ కొంచెం టైంలోనే మళ్ళీ యాగి చేసి బయటికి అవుట్. ఇంకే ఎలా ఇస్తారు? కనీసం ఇవ్వాలని ఆలోచన ఎవరికైనా రావాలి కదా. గతంలో మనం చూసాము, ఏ రోజైనా అసెంబ్లీ ప్రశాంతంగా జరిగిందా? ఎప్పుడు గొడవలు, బూతులు, లేకపోతే వాళ్ళని టీడీపీ వాళ్ళని చూస్తేనే వీళ్ళకొక అదేదో అంటే ఒక దెయ్యం పూనినట్టుగా అలా పూని నానా బూతులు మాట్లాడడం. చంద్రబాబు నాయుడు గారిని అయితే అసలు ఏ మాటని బయటికి పంపించేస్తారో అందరికీ తెలిసిన విషయమే. పోనీ ఆయన వెళ్ళాక నిబద్ధతగా వీళ్ళు మనం ఉండాలని చెప్పని టీడీపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళని ప్రతిరోజు టార్చర్ పెట్టడమే, ఏదో ఒక మాట అంటే ఎక్కడ కూడా గతంలో అసెంబ్లీ జరిగినప్పుడు సమస్యల గురించి కానీ స్థానికంగా ఉండే ఏదైతే ప్రజలు ఇబ్బంది పడే అంశాల గురించి కానీ ఏ రోజు ప్రశ్నోత్తరాలు అనేది జరగల. కాస్త కోస్త ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకే ప్రశ్నోత్తరాలు వచ్చి ఏది కూటమి ప్రభుత్వం అంతా ఓకేగా ఉన్నా కూడా అంతా కలిసికట్టుగా ఉన్నా కూడా వాళ్ళే ప్రశ్నోత్తరాలు వేసుకుంటున్నారు. ఏ కాన్స్టిట్యున్సీకి ఏ శాఖ సంబంధించింది ఆ శాఖ మంత్రి లేచి సమానం చెప్పే పరిస్థితి ఉంటుంది. అంటే అంత చక్కటి కోఆర్డినేషన్. మధ్యలో మళ్ళీ వీళ్ళు ఒక ఏదో పాలల్లో ఒక ఉప్పులాగా వీళ్ళు ఏం చేస్తారంటే నిజంగా వాళ్ళకి ప్రతిపక్షం ఇవ్వడానికి అవకాశాలు లేవు. ఒకవేళ ఇస్తే వీళ్ళు ఏం చేస్తారో అసలు సభను సజావుగా సాగనివ్వరు. ప్రజల డబ్బులు దుర్వినియోగం అవటమే. ఏదైతే అసలు గవర్నర్ ప్రసంగంలో మనకు వచ్చేది ఏంటంటే భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, బడ్జెట్ అలాట్మెంట్లో ఏ అంశాలు వస్తాయి, ఇవన్నీ కదా ఇచ్చేది. కానీ అవి కూడా వినవలేదుగా జనాల్ని. అంటే వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఇలాగే ఉంటాయి. కానీ వీళ్ళు కావాలని చెప్పని ప్రెస్ మీట్లు పెట్టేసి అడిగేస్తూ ఉంటారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీదకి తీసుకురావడం, ప్రెస్ మీట్ పెట్టించడం అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత పరిస్థితులను సూపర్ 6 అమలు చేయడం మానేసి విజన్ 2047 గురించి కలలు కంటున్నాడు. ముందు ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారు. అదేవిధంగా ప్రశ్నించడానికే పుట్టిన జనసేన పార్టీ ప్రతిపక్ష హోదా అడిగితే ఇవ్వకుండా తిరిగి మా మీదే వంకర టింకరగా మాట్లాడుతున్నారు ఏంటి అన్నట్టుగా కూడా వీళ్ళిద్దరి మీద కూడా రోజా గారు చేసిన కామెంట్స్, సెటైర్లు మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు నిజంగా మాకు అన్ని పథకాలు స్పాట్లో అమలు చేయాలని ఉంది. కానీ అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద అగాధం పెట్టేసి వెళ్ళాడు. అక్కడ
అవన్నీ పూడ్చుకోవాలి కదా, వ్యవస్థను గాడిలో పెట్టాలి కదా. ఈ రోజుకి ఇది తిప్పలు పడుతున్నారు వ్యవస్థల గాడిలో, అధికారులు సరిగ్గా ఉండట్లేదు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము. అవన్నీ ఒక దారికి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది కొంత చూపించిన తర్వాత ఖచ్చితంగా సంక్షేమం. ఆల్రెడీ మేము రాగానే పెన్షన్ పెంచుతా అన్నాము, పెంచాము, సిలిండర్లు ఇస్తా అని చెప్పి అన్నాం, ఇచ్చాము. రైతుకి ముఖ్యంగా పంట కొన్న సాయంత్రానికే డబ్బులు పడేటట్టు చేసాం. 10,000 ఆర్బీకేలు పెట్టుకున్నారు. ఏ రోజన్నా సరే రైతుకి తన పంట మీద వెంటనే వాళ్ళకి చెల్లించడం జరిగిందా? చెల్లింపులు అసలు ఏ రోజు జరగల. కనీసం వాళ్ళ పంట ప్రభుత్వానికి అమ్మితే 5-6 నెలలకు 8 నెలలకు అంటే మళ్ళీ రెండో పంట వచ్చేసాక కూడా అప్పుడే పూర్తిగా కొనకపోవడం, ఇది చేయటం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక పంట కొన్న వెంటనే సాయంత్రానికో రేపు సాయంత్రానికో వాళ్ళకి డబ్బులు పడుతున్నాయని రైతులే చెప్తున్నారు. అలాగే మా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటున్నారు వెంటనే చక్కగా, అది వాళ్ళకి ఆనందంగానే ఉంది. ఇంకా ముఖ్యంగా మనకు బ్యాలెన్స్ ఉంది ఏంటంటే ఈ అమ్మఒడి ఒకటి ఉంది తల్లికి వందనం కింద. సో ఆ తల్లికి వందనం అనేది కూడా రేపు జూన్ నుంచి అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, మన రాష్ట్రం ఏమీ ఒకే ప్లస్లో లేదు, మైనస్లో ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక్క అనుభవంతో ఇవన్నీ తీసుకొస్తున్నారు. కాబట్టి అప్పులు చేయకుండా, అంటే చిన్న వాటికి అప్పులు చేయకుండా, ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాలకి అప్పు చేయకుండా ఈ వ్యవస్థ నడపాలనేది మా కుటుంబ ప్రభుత్వం ఒక ఆలోచన. సో దానికోసం కొంచెం టైం తీసుకుంటున్నారు. ఆ టైంలో ఎవరికి వచ్చే నష్టం ఏమి లేదు. ఎవరూ ఈ సంక్షేమ పథకాల మీద ఆధారపడి బతకడం లేదు. ముందు వాళ్ళకి పని కల్పించాలి. ఆ పనికి వాళ్ళు డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించిన తర్వాత అప్పుడు సంక్షేమ పథకాలకు వెళ్ళాలి. అంతేగాని డబ్బులు సంపాదించి అసలు ఉపాధి లేకుండా ఏమీ లేకుండా గత ప్రభుత్వంలాగా ఇప్పుడు కూర్చోబెడితే రేపు మమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతారు. అంటే అందరికీ ఆన్సరబుల్గా ఉండాల్సిన డిప్యూటీ సీఎం కేవలం దేశాలకు పరిమితం అయిపోయి కొంత పక్కదారి పడుతున్నాడు. దేశాల అమ్మడి పడి అక్కడ దేవాలయాలని దర్శిస్తున్నాడు తప్పితే రాష్ట్ర ప్రజల బాగోగులు పట్టించుకోవడంలో పవన్ కళ్యాణ్ కొంత వెనకబడిపోతున్నారు అన్నట్టుగా కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రస్తావిస్తున్నమాట. అదేవిధంగా సుగాలి ప్రీతి విషయంలో కూడా ఆ కుటుంబానికి ఇంకా పరిష్కార మార్గం కనుగొనకుండా 8 నెలలు అవుతున్నా సరే ఇంకా ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు కదా. వీటి మీద మీ రియాక్షన్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీక్షలు చేసిన పాప ఆయన ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి అనుకున్నారు. సో ఆ దీక్ష ఆ పర్యటనలో తర్వాత ఇప్పుడు కుదిరింది కాబట్టి చేసుకున్నారు. కానీ ఎక్కడ ఆయన పని వదిలేశారు? గెలిచిన దగ్గర నుంచి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా ఈవెన్ పార్టీ నాయకులకు కూడా దూరం అయ్యి ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించి ఆయన శాఖల మీద పట్టు సాధించి ఈరోజు ఎంత అభివృద్ధి చేశారని మీరు చూడండి. ఏ మూల రోడ్లు వెళ్ళినా కూడా గ్రామానికి, మారుమూల గ్రామాలకు వెళ్ళినా కూడా ఎక్సలెంట్ రోడ్లు ఉన్నాయి. అంటే అది ఎవరైనా చేయగలిగారు ఇప్పుడు దాకా? పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేయగలిగారు. అలాగే ఏ అటవీ శాఖ విషయంకి వచ్చిన అన్నీ ఎక్కడ ఏ శాఖలు చూసినా ఆ శాఖలన్నీ నాశనం చేసి పెట్టాడు. అవన్నీ అవగాహన చేసుకోవడం సరిపోతుంది. అవన్నీ రివ్యూ మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఎక్కడ పని ఆపలేదే. ఈ రోజుకి పనాపల. ఇంకా ఆయన పర్సనల్గా దేవాలయానికి ఆయన నమ్మిన సనాతన ధర్మం గురించి ఆయన పాటుపడేటప్పుడు దాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? చేసిన పని ఎందుకు ఎవరు చెప్పట్లేదు? ఈరోజు ఎక్కడో ఒక మెయిల్లో ఒక చిన్న అంశం, ఏదో కుర్రోడు, ఒక ఎస్సీ కుర్రోడు ఇలా మా ఊరికి బాగాలేదు అని చెప్పంటే వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ పని చేయించే పరిస్థితి ఉంది అంటే ఆయన ఎక్కడ నిర్లక్ష్యం చేసినట్టు? అలాగే ప్రతి అంశానికి కూడా ఒక టైం ఉంటుంది. ఇప్పుడు సుగాలి ప్రీతి విషయం కూడా కొంత అంటే రాగానే చేయాలని ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ ప్రాసెస్ జరుగుతుంది. అదైతే జరగకుండా లేకపోతే నిర్లక్ష్యంగా వదిలేయడం అయితే లేదు. ఖచ్చితంగా ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా ప్రజాపాలన పక్కన పెట్టో లేకపోతే ప్రజాపాలన నిర్లక్ష్యం చేసో ఆయన దీక్షలు కానీ లేకపోతే ఈ ఆధ్యాత్మిక యాత్రలు కానీ చేయటంలా అన్ని ఆ పనులు చేస్తూనే ఆయనకు నచ్చిన ఆయన తీసుకున్న సనాతన ధర్మాన్ని బలంగా, ఎందుకంటే ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి, ఆయన చాలా బలమైన ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని ఆయన బలపరచదలుచుకున్నారు కాబట్టి ఆయన ఈ పని చేస్తున్నారు.